వెరీ గుడ్. ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనం. యోసేపు మన పూర్వీకులలో, మన పితరులలో ఒకడు కనుక అతనిలో ఉన్న తండ్రిపై అంటే పరలోకపు తండ్రిపై అతనుకున్న ప్రేమ, ఆ ప్రేమను బట్టి ఆయన అనుభవిస్తూ వచ్చిన దేవుడు పెట్టిన ప్రతి పరీక్షకు అతడు నిలబడి దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన, దేవుని సంకల్పానికి కారకుడుగా, ఒక కార్యకర్తగా ఆ తరంలో తన వంతు ధర్మాన్ని నిర్వహించటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కోట్ల మంది పిల్లలు దేవునికి పుట్టుకొస్తున్నారు, అందరూ మర్చిపోతున్నారండి. ఇంతకీ జ్ఞాపకాలలో ఉన్నవారు, దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళినవారు, దేవుని జీవగ్రంథంలో రాయబడిన వారు చాలా తక్కువ. దేవుని జ్ఞాపకాలలో ఉన్నవాళ్ళు. మోషే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీలను అందరినీ చంపేస్తాను అరణ్యంలో అని దేవుడు అన్నప్పుడు మోషే, నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి అన్నాడు. ఒకసారి అది వెతికి చూద్దాం. అసలు నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 32, 33 వచనాలు. ఈ నిర్గమకాండం 32వ అధ్యాయం 32 వచనంలో, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ ఇశ్రాయేలీలు కోపిష్టిగానే ప్రవర్తిస్తున్నారు, మీకు కోపం వచ్చినట్టుగానే చేస్తున్నారు, చాలా తప్పులు చేస్తున్నారు కనుక మీరు ఒక చిన్న సడలింపు ఇవ్వాలి. ఏంటో సడలింపు? చదువు. నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించావా, లేని ఎడల, లేకపోతే తండ్రి నీవు వ్రాసిన సాక్షాత్తు దేవుడే తన గ్రంథంలో మన పేరు రాస్తున్నాడు అంటే ఎంత హైనెస్ మీరు ఆలోచించండి. అది ఆయన దగ్గరే ఉంటుంది ఆ గ్రంథం. చాలామందికి పర్సనల్ డైరీస్ ఉంటాయి. ఆ డైరీస్ ఇతరులు చదవకూడదు, వాడు లాకర్లో పెట్టుకుంటారు వాటిని. పరలోకంలో దేవుడు కూడా ఈ జీవగ్రంథము అనే దాన్ని తన దగ్గరే పెట్టుకున్నాడు, తను రాస్తున్నాడు. దేవుడే రాస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏం మాట్లాడుతున్నాడు మోషే గారు? నీవు వ్రాసిన నీ గ్రంథములో నా పేరు తుడిచేయి బతిమాలుకుంటున్నాను. అందుకు యెహోవా ఎవరు నా ఎదుట పాపము చేశానో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. వానిని నా గ్రంథము, నాది, మై పర్సనల్ బుక్ అది. ఎవరు పాపం చేశారో వాళ్ళు నా గ్రంథంలో నుంచి నేను వాళ్ళ పేరు తుడిచేస్తాను. ఎవరు నా ఎదుట పాపము చేసిరో వారి పేరు నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. నువ్వేంటి నీ పేరు తుడిచేయమంటావేంటి? నువ్వేం పాపం చేశావు? చూసారా, దేవుడు జస్టిస్, న్యాయ పర్యవేక్షణలో ఆయనకు ఆయనే సాటి. న్యాయ పర్యవేక్షణ, కపటం ఉండదు, స్వార్థం ఉండదు, తేడా ఉండదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ పేరు నేను చెరిపేస్తాను. నువ్వేంటి నీ పేరు తుడిచేయమంటున్నావు? నిజంగా అండి,
మోషేకి దేవునితో ఉన్న ఆ సంబంధం, అవినాభావ బంధం అపూర్వమైనది. మానవ భాషలో చెప్పలేనంత గొప్పది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ తరము ఆయన లవర్స్ వాళ్ళు. ఆ తరంలో వాళ్ళంటే చాలా ప్రేమ ఆయనకి. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. సరే, ఏమనలేదండి. ఎవరు పాపం చేస్తారో వాళ్ళ పేరు తుడిచేస్తాను. నువ్వేంటి నీ పేరు తుడిచేయమంటావు? నువ్వు తుడిచేయమంటే తుడిచేయడానికి, నువ్వు వేసేయమంటే వేసేయడానికి. నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? నేను తండ్రిని, నాది తండ్రి స్థానం, మీరు పిల్లలు. పిల్లలు ఆర్డర్స్ ఇవ్వకూడదు తండ్రికి. పిల్లలు తండ్రికి అధికారికంగా చెప్పకూడదు, రిక్వెస్ట్. నువ్వు బలైపోతానంటావేంటి ఇశ్రాయేలీల కోసం? నీ పేరు తుడిచేయమంటావేంటి? నేరం చేసిన వాళ్ళ పేర్లు తుడిచేస్తాను. ఇక్కడికి చెప్పేది ఏంటంటే, మనిషి భూమి మీద దేవుని పని జరిగిస్తున్న కాలంలో నువ్వు నమ్మకముగా నడుస్తున్న నీ జీవిత కాలపు రోజులలోనే నీ పేరు రాసేయాలనే డెసిషన్కి వచ్చాను. రాసేసాడు అప్పుడే. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అరణ్యంలో కదా ఉన్నారు. మోషే బ్రతికే ఉన్నాడు. బ్రతుకు దినాల్లో మోషే బ్రతికే ఉన్నాడు, నడిపిస్తున్నాడు, అగచాట్లో పడుతున్నాడు ఇశ్రాయేలీల వలన. దేవుడు మోసెస్ పేరు రాసేసాడట జీవగ్రంథంలో. ఏమండి, ఇది ఎంత గొప్ప విషయం అండి. నా పేరు జీవగ్రంథంలో దేవుడు రాసుకున్నాడా అని నాకు సందేహం లేదండి. నా తండ్రి నా పేరు కూడా రాసుకున్నాడు. ఎవరి పేర్లు రాసుకున్నాడో నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నాకు బాగా తెలుసండి. నేను ఎరిగిన అంటే ఇది ఎలా చెప్పగలుగుతున్నానని మీరు అనుకుంటున్నారా? తండ్రి ఇష్టం అంటే భూమి మీద నీకిచ్చిన జీవితంలో దేవుడిచ్చిన కాలం, తగిన పని, దేవుడిచ్చిన కాలం నీకు అప్పగించిన పనిని బట్టి నిర్దేశించబడింది. నీ జీవిత కాలాన్ని దేవునికి అంకితం చేయాలి. ప్రసన్నబాబు గారు మాట్లాడుతున్నప్పుడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. మనం వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఇది మనకి పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. భూమి మీదకి వచ్చాం. ఎందుకు వచ్చాం? తండ్రి ఇచ్చిన దేహంలో ఉన్న అవయవ నిర్మాణం, ఆ అవయవాల వలన మనం దేవునికి చేయవలసిన పనులు ఇవన్నీ చేస్తున్నాం. క్యాబిన్లో కూర్చున్నారు, కంప్యూటర్స్ చూసుకుంటున్నారు, ప్రొజెక్టర్ స్క్రీన్ చూసుకుంటున్నారు, నెట్ బాగా వెళ్తుందో లేదో చూసుకుంటున్నారు, ఏవైనా వాళ్ళ కంప్లైంట్స్ వచ్చాయేమో చూసుకుంటున్నారు. ఇక వాక్యం ఎంచుకోవటం. మీ వాక్యం సరిగ్గా చెప్పగలుగుతున్నావా? ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నావా? మా గురించి ఏమైనా గొప్పలు చెప్పుకుంటున్నావా? తండ్రి ఇష్టాన్ని సంపూర్తిగా అధికారికమైన బోధగా చెప్తున్నావా? లోపాయికారంగా లొసుకుతో ఏవైనా తప్పుడు బోధలు ఏమైనా చేస్తున్నావా? అది మేము నిర్ణయించుకున్నటువంటి ఆలోచనలు అవన్నీ. నా పిల్లలందరూ కూడా బోధించే ప్రతి ఒక్కరితో అదో చెప్తాను. మీరు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వేర్ బైబుల్ స్పీక్స్ యూ స్పీక్, దట్స్ ఆల్. బైబిల్ మాట్లాడనే చోట మీరు మాట్లాడకండి, చాలా ప్రమాదం. పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ఈ తరంలోనూ లేదు, రాబోయే తరంలో లేదు. ఎంత బయట పరిశుద్ధాత్మ దేవునికి ఏ తప్పు చేస్తున్నాను? పరిశుద్ధాత్మతో రాయబడిన, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది బైబిలు.
పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. దేవుడు చెప్పగా తండ్రి పలికించిన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణ నీకిచ్చి నీ చేత రాయించాడు. మోషే దగ్గర నుంచి ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు కరెక్ట్గా ఏం చెప్తున్నాడో అవి విని రాయాలి. అడ్జస్ట్మెంటు, నో ట్విస్టింగ్, తప్పుడు సబ్జెక్టులు చెప్పకూడదు. కనుక దేవుని వాక్యంలో మనుష్యులు భూమి మీద చేయవలసిన దేవుని పనులు తరాల బట్టి ఏ పని నీకు అప్పగించాడో ఆ పనిలో నేను ఉన్నావా, లేకపోతే ఇతర పనులకు ఎక్కువ టైం ఇచ్చేసి ఏదో లాస్ట్ 1 minute 2 minutes అంటే ఒక 100%లో ఒక 5% 2%గా దేవునికి ఏమైనా ఇస్తున్నావా నువ్వు పని చేయటానికి? నీ కాలాన్ని కానీ, నీ ఆరోగ్యాన్ని కానీ, నీ కష్టాన్ని కానీ. లోకం కోసం 90% ఆలోచించి 10% దేవుని కోసం నువ్వు ఆలోచిస్తే ఫెయిల్డ్. నీకు 10 మార్క్స్ వస్తే ఎలా పాస్ అవుతావు? కనుక నా చుట్టూ ఉన్న నా పిల్లలను నేను అబ్జర్వేషన్లో పెట్టుకుంటాను. వాళ్ళు ఎలా ఉన్నారు? ఇలా తండ్రి పనిలో దిగుతూ, తండ్రి పని చేయక, తండ్రి కొరకు పని చేయక, లోకం కోసం బ్రతుకుతూ ఉండిపోయేవాళ్ళు ఉన్నారే, వీళ్ళెవ్వరి పేర్లు ఉండవు. చూసారా? పేరు రాయబడడం అంటే నీ కష్టం మీద ఆధారపడి ఉంది. డబ్బులు కూడబెట్టడం అంటే నీ కష్టం మీద ఉంది కదా. నువ్వు 4 రాళ్ళు సంపాదించాలంటే ఎక్కువ కష్టపడాలి. ఒక ఇల్లు కొనుక్కోవడానికి కష్టపడతావు, పెళ్లి చేసుకోవడానికి కష్టపడతావు, పొలం కొనుక్కోవడానికి కష్టపడతావు, కుటుంబ ఖర్చుల కోసం కష్టపడతావు. దేవునికి ఏం కష్టపడుతున్నావు? నీ కష్టార్జితంలో దేవునికి ఎంత % దేవునికి ఇవ్వగలుగుతున్నావు? ఒక విధవరాలు గురించి మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారు భూమి మీద ఈ పేద విధవరాలు ఇక్కడ ఉన్నవారు అందరికంటే ఎక్కువ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. ఎలాగెక్కువ తండ్రి? వారు తమకున్న దానిలో నుండి ఇచ్చారు. చాలా ఎక్కువ ఉంది, అందులో ముష్టి పడేశారు ఇక్కడ. కానీ ఈమె తన విధవరాలై ఉండి ఆమె జీవనానికి ఆ రాత్రికి భోజనం ఉంటుందో ఉండదో తెలియకపోయినా ఆ 2 కాసులు తీసుకొచ్చేసి ఆ పెట్టెలో వేసింది. అందరికంటే ఎక్కువ ఇచ్చింది. ఇది దేవుని క్యాలిక్యులేషన్స్ ఇవి. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? ఆయన మరి నీ పేరు రాయాలి కదా. అలా దేవుని జీవగ్రంథంలో పేరు రాసుకుంటాడు. అది ఆయన సముఖంలో ఆయన దగ్గరే ఉంటుంది. ఆ జీవగ్రంథంలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే మీరు చేసే పనులు మాకు తెలుస్తుంటే చెప్పగలవు నీ భవిష్యత్తు ఏంటో. లోకం అంతా పోద్ది. 760 కోట్ల మంది జీవగ్రంథంలో పేర్లు లేని వాళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందాక బోధలో విన్నారు మీరు. వాళ్ళకి చెప్పినా వాళ్ళకి మనం చాలా ఏదో మతాన్ని బోధిస్తున్నాం అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇంక దయచేసి వాళ్ళకి చెప్పకండి. వాళ్ళకి చెప్పినా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. అలాంటి పేరు రాయబడిన వాడు ఆ యోసేపు తరంలో, యాకోబు తరంలో, ఆయన కొడుకుల తరంలో, యాకోబు తర్వాత ఆ కోవకు చెందినవాడు యోసేపు. కష్టాలు అనుభవించాడు కుటుంబం వలన, తోడబుట్టిన వాళ్ళ వలన. అమ్మి వేయబడ్డాడు, అపనందలు వేయబడ్డాడు, జైలుకు వెళ్ళాడు. కానీ ఈరోజు ఆయన స్థితి దేవుని సంకల్పంలో 430 ఏళ్ళు ఈజిప్షియన్స్ ప్రొటెక్షన్లో ఉండాలి. ఇశ్రాయేలీలు అక్కడే డెవలప్ అవుతారు. ఎంతమంది వచ్చారు ఈజిప్ట్కి? వచ్చేటప్పటికి యోసేపు కాలానికి యాకోబుతో కూడా ఎంతమంది వచ్చారు ఈజిప్ట్ దేశానికి? 7 సంవత్సరాల కరువు కాలం బ్రతికుండాలి. ఆకలి చావులు, ప్రపంచం అంతా ఆకలి చావులు వచ్చాయి ఇప్పుడులాగే కరోనా వలన. ఎంతమంది వచ్చారమ్మా? 70 మంది వచ్చారు. లక్షల మంది అయిపోయారు ఆఫ్టర్ 430 years.
430 ఏళ్ళు ఈ బానిసరికపు కాలంలో లక్షల మీద వచ్చారు. ఇకపోతే ఈజిప్షియన్స్ ఈ 425, 26, 27, 28, 29, 30 ఈ ఈ కాలంలో ఏం ఆలోచించడం మొదలుపెట్టారు? అమ్మో, ఇశ్రాయేలీలో బలోపేతం అయిపోతున్నారు, ఎక్కువ మంది పిల్లలు పుడుతున్నారు వాళ్ళకి. ఈజిప్షియన్స్ కంటే ఇజ్రాయేలైట్స్ ఎక్కువైపోయారు, ఇశ్రాయేలీలు ఎక్కువైపోయారు, రేపు పొద్దున్న మన దేశాన్ని లాక్కుంటారు వాళ్ళు అని అప్పుడున్న ఫరోకు తప్పుడు ఆలోచనలను, తప్పుడు సలహాలను ఇచ్చినటువంటి రాజకీయ నాయకుల మాటలను బట్టి మోషే పుట్టేటప్పటికి మోషేని సంహరించటానికి ఆ కుట్ర పన్నింది అపవాది. ఆ రోజు చాలామంది మగపిల్లలు చచ్చిపోయారు. ఆ రోజు ఈ సంకల్పం, దయా సంకల్పం, ఈ ప్లాన్ జరగాలంటే యోసేపు కావాలి. పాలస్తీనా నుంచి 70 మంది యాకోబు కుటుంబీకులు రావాలి. 430 ఏళ్ళు దేవుని గురించి వాళ్ళు అక్కడ ఉండాలి. ఆ తర్వాత మోషే నాయకుడిని పుట్టించాలి. వీళ్ళందరినీ పాలుతీర్లు ప్రవహించే దేశానికి 430 ఏళ్ల తర్వాత, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం తర్వాత, 430 + 40 470 సంవత్సరాల తరువాత వీడు పాలస్తీనాన్ని చేరుకున్నారు. ఇది సంకల్పం. కనుక ఈ జనాంగాన్ని కాపాడాలంటే అన్నం పెట్టేవాడు కావాలి, ఆదరించేవాడు కావాలి. అమెరికా అవసరం తీరిపోగానే అందరినీ పోమంటుంది. గల్ఫ్ దేశాల అవసరం తీరిపోగానే అందరినీ పోమంటుంది. మీరు ఏ దేశంలోనైనా అదే పరిస్థితి. ప్రపంచ దేశాల్లో వెళ్ళిపోండి, మా దేశంలో ఉండకండి. చివరికి మన భారతదేశంలో కూడా క్రైస్తవుల్ని, ఇస్లాం వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు. అందులో మనం పుట్టిన ఈ దేశం, వీళ్ళు ఇంకా దారుణంగా మారిపోయారు. వీళ్ళు ఏవో పగలు పెట్టుకున్నారు. ఈ రాజకీయంలో వచ్చిన పగలు, దేశానికి వచ్చిన స్వాతంత్ర సమర రంగంలో జరిగిన కొన్ని కుట్రలు, మూలస్తంభాలుగా ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడినటువంటి మన భారత సమరయోధులు జైళ్ళకి వెళ్ళారు, చంపబడ్డారు, కొట్టబడ్డారు. ఆ కుట్రలో ఏం జరిగిందో తర్వాత పుట్టిన మనం, స్వాతంత్ర్యం తర్వాత పుట్టిన నేను మైసెల్ఫ్ 1949, 1947 స్వాతంత్ర్యం వచ్చింది. 2 ఏళ్ల తర్వాత పుట్టాను. వాడు రాసిన పుస్తకాలలోనే చదువుకున్నామే తప్ప వాళ్ళు ఏమి జరిగిందో అది రాశారు. హై స్కూలు పాఠాల్లో కూడా పెట్టారు. ఈ మధ్యకు వచ్చేసరికి ఒక విచిత్రమైన మాట వింటున్నాం. గాంధీని చంపడం గాడ్సే మంచి పని చేశాడు అంటున్నాడు ఒకడు. గాంధీ చనిపోయి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనుకుంటూ గాంధీ చంపబడ్డాడు. గాంధీ చనిపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? అబౌవ్ 70 years. ఈ 70 ఏళ్లలో ఎవడో ఏదో చరిత్ర రాశాడని అది నిజమని నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఇలా నమ్మే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సైంటిఫిక్ రేంజ్లో చెప్తాను సమాధానం. అలాంటి వాళ్ళకి ఇది పంపించండి. భూమి బల్లపరుపుగా ఉంది అన్నారు శాస్త్రవేత్తలు. నేను బడిలో జాయిన్ అయినప్పుడు. తర్వాత ఏమొచ్చింది? భూమి బల్లపరుపుగా లేదు, భూమి గుండ్రంగా ఉంది అని. గుండ్రంగా ఉందనడానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, బల్లపరుపుగా ఉందనడానికి ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ముందు పొగ కనిపిస్తుంది, తర్వాత పొగ సముద్ర తీరానికి వెళ్ళి చూడండి, ముందు పొగ కనబడుతుంది, తర్వాత పొగ గొట్టం కనబడుతుంది, ఆ తర్వాత ఓడలో ఉన్న క్యాబిన్లు కనబడతాయి, ఆ తర్వాత ఓడ భాగం కనబడుతుంది. అంటే గుండ్రంగా ఉందంటే ఒక వస్తువు ఎత్తుకెళ్తుంటే కనబడుతుంటాయి అవి. గుండ్రంగా ఉన్నదన్న దాన్ని రుజువు చేశారు. గాంధీ చంపబడ్డాడు అంటే పర్సనల్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా? గాంధీ ఏమైనా తప్పులు చేశాడా?
ఒకవేళ గాంధీ తప్పులు చేస్తుంటే ఆనాటి భారతీయులు, ఆనాడు స్వతంత్ర సమరయోధులు, భారతీయులు నాయకులు, మన ప్రారంభకులు, దేశానికి స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా మహాత్ముడు అని అనటానికి వాళ్ళకి ఏ రీజన్ లేకుండా గాంధీ మహాత్ముడు అని అన్నారు. అప్పుడు అతను మహాత్ముడు అన్నప్పుడు నేనేదో పుస్తకం చదివేశాను, ఆ పుస్తకం చదివిన తర్వాత నాకేదో రైట్ అనిపించేసిందని ఒక వ్యక్తి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి కోసమే మాట్లాడుతున్నాను. పుస్తకం రాశాడు, అది గాంధీకి వ్యతిరేకమైన రచయిత, గాంధీకి అనుకూలమైన రచయిత, గాంధీ వ్యతిరేక రచయితగానే కనబడుతున్నాడు. ఎందుకంటే గాంధీని చంపటం రైటే అన్నట్టుగా వాడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంటే ఆ రచయిత తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు గాంధీ చనిపోయి 70 ఏళ్ళు దాటిపోయినా ఇప్పుడిప్పుడే రచ్చగొట్టే విధానాలు, గాడ్సేకు గుడి కట్టే విధానాలు, అంటే ఆర్ఎస్ఎస్లో నుంచి వచ్చింది ఇది బయటికి. ఆర్ఎస్ఎస్ అంటే మత ఛాందస్యవాదులు. వాళ్ళు మతం అనే మత్తులో ఐఎస్ఐ తీవ్రవాదులతో వాళ్ళు కూడా రేపొద్దున్న ఎదిగే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా, ఎవడు రాసిన పుస్తకం అది ఎంతవరకు రైట్ అని వివేచన జ్ఞానం నీకు లేకపోయిందా? ఏం చదువుకున్నాను? వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? ఎవడో ఫిడాహస్సాని అనే చరిత్రకారుడు ఏదో 2వ శతాబ్దంలో వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చాడు, యేసుక్రీస్తు కాశ్మీర్ సన్యాసుల వద్ద విద్యలు నేర్చుకున్నాడు అని మాట్లాడుతూ ఎద్దుల బండి మీద వచ్చాడు. ఎక్కడి నుంచి? ఇస్రాయేల్ దేశం నుంచి ఇండియాకి ఎద్దుల బండి మీద వచ్చాడంటే కామన్ సెన్స్ ఉండాలి కదా ఎవరికైనా. ఇది V6లోనో లేకపోతే కొన్ని టీవీ ఛానల్లో దీన్ని వాడారు ఈ పదాలని. అంటే ఒక మహానుభావుణ్ణి, ఒక శకపురుషుని మీద నింద వేయటానికి, అసలు ఎద్దుల బండి మీద వచ్చాడనడానికి నేను అడుగుతానండి, నీకు అసలు ఎన్ని నదులు ఉన్నాయి పాలస్తీనా దేశానికి, ఇండియా కాశ్మీర్ రావడానికి? పర్వత శ్రేణులు ఏటేటి ఉన్నాయి, సముద్రాలు ఏటేటి ఉన్నాయి, నదులు ఏటేటి ఉన్నాయి. ఇది ఎద్దుల బండి మీద వచ్చే అవకాశం ఉందా? రాసేసానంటే ఎలాగవుతుంది? ఏదో రాసిస్తే రైట్ అయిపోద్దా? పట్టాభిరామ్ అనే అతను ఒక 35 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు గురించి ఒక మాట రాసి, ఆయన పుట్టినప్పుడు మరియమ్మ గుడ్లు వండేసుకున్న గుడ్డు గులకలో పువ్వులు కొన్ని జెండాలు కట్టింది, అదే క్రిస్మస్ ట్రీ అంటారు దాన్ని, వెలిగించి పెట్టింది అన్నాడు. అతనికి వెంటనే ఒక లెటర్ రాశాను. ఏమంటే క్రీస్తు పుట్టాడు, మరియమ్మేమో ఆ సర్వే చెట్టు కొమ్మ తీసుకొచ్చింది, దాని మీద గుడ్డు గులకలు తగిలించింది, ఇవన్నీ మీరు చూసారా అన్నాను. మీరు చూసారా? ఆఫ్టర్ 2000 నువ్వు పుట్టావు, నీకంటే ముందు 2000 years బ్యాక్ ఆయన పుట్టాడు. పుట్టినప్పుడు ఏం పెట్టారు? ఏం టిఫిన్ పెట్టారు? ఇడ్లీ పెట్టారా? దోశ పెట్టారా? చికెన్ పెట్టారా? ఇవన్నీ మీకు ఎవరు చెప్పారంటే ఒక క్యాథలిక్ బిషప్ గారు రాశారండి. సమాధానం ఇచ్చాడండి. నేను క్రైస్తవ అభిమానినండి, నేను దయచేసి నన్ను క్షమించండి, ఆయన రాశాడని నేను రాశాను కానీ నేను రాసింది కాదండి అని ఎస్కేప్ అయిపోయాడు. అది సింహగర్జనలో ఉంటుంది, చదవండి ప్రతిదీ. సమాధానం ఇచ్చాడు. ఆ లెటర్ కూడా ఇప్పటివరకు నా దగ్గర ఉంది, ఉంచాను, రేపొద్దున ఎవరైనా దబాయిస్తే. కనుక స్వాతంత్ర్యం వచ్చే నాటికి గాంధీని చంపడం గాడ్సేది రైట్ అనిపిస్తున్నట్టుగా ఉన్నది అనుకో, డబల్ గేమ్ ఆడుతున్నాడు, డబల్ వాయిస్, 2 tongues. ఆయన మహాత్ముడేనండి, ఏంటి మహాత్ముడేనండి, అతను చంపడం రైటేనండి, అదా నీ ఉద్దేశం, నీ వాదం? అసలు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? బహుశా నాకంటే మీ అన్నయ్య చిన్నోడు, నువ్వు చిన్నోడవే. వద్దు, స్వాతంత్ర పోరాటంలో జరిగిన సందర్భాల్లోనికి తలదూర్చకండి. వాళ్ళు మన దేశం కోసం ముందుగా పుట్టి ప్రాణాలు అర్పించిన ప్రాణదాతలు వాళ్ళు.
శుభ్రంగా దేశాన్ని దోచుకుంటూ తింటున్నారు వాళ్ళు వచ్చారు తర్వాత మనల్ని పాలించడానికి. కనుక ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళి ఆ చరిత్ర రాసిన వాడు ఫాల్స్ మ్యానా, ఎగనిస్ట్ పర్సనా, అనుకూలమైన పర్సనా? 70 ఏళ్ల కాలం పట్టిందా? అందుకైనా గాంధీని ఆర్ఎస్ఎస్ ఆవిడ ఒక ఆడది రక్తపు ప్యాకెట్ పెట్టి గాంధీ గుండె దగ్గర పిస్టల్తో కాల్చింది. అందుకైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అతనికి గుడి కట్టించాలనుకుంటున్నారు. మీరెందుకు గుడి కట్టించాలనుకుంటున్నారో ప్రజలకు తెలియచేయండి. ప్రజలందరికీ 135 కోట్ల మంది ఉన్నారు. అందరినీ అంటున్నానండి, ఎవ్రీబడి. ఈరోజు 4 కాసులు ఉన్నాయి కదా అని నువ్వు నోరు పారేసుకుంటే నీ కాసుల మీద బొమ్మ అయిందే. ఆర్ యు రైట్ పర్సన్? నువ్వే తప్పు చేయలేనడువా? అందరూ అన్ని తప్పులు చేసే పెద్ద మనుషులు దొంగల్లో దొరలో. ఒక డిబేట్ పెట్టించు ఇండియా వ్యాప్తంగా. కమాన్, పెద్దలు స్వాతంత్ర సమరయోధులు బ్రతుకుంటే వాళ్ళని కూర్చోబెట్టండి, డిస్కస్. మహాత్ముడని ఎందుకు వచ్చింది అతనికని, అతను చంపడం రైట్ అని వాదనకు ఎదుగుతావా? పిలువు, మీడియాని పిలువు, ప్రపంచ మీడియాని పిలువు, అలటప్ప మీడియాలు కాదు. వద్దు, మహాత్ముడి మీద నింద వెయ్యొద్దు. జైలుకు వెళ్ళి వచ్చిన వాడు చచ్చిపోతే కీర్తి శేషులు అంటావే, ఏం కీర్తి వదిలేశాడు నీకు? ప్రతి పాపిస్తోడు చచ్చిపోతే కీర్తి శేషుడే. పోను అందులో ఒకనిగా పోను మీరు మహాత్ముడిని అనుకున్నా ఇప్పుడు అనవలసిన అవసరం ఉందా? అతను ఆడు గాలి చేశాడు, ఉరేసారు వాడికి. ఆ రోజు చట్టం తప్పు చేసిందా? ఆ రోజు చట్టం న్యాయ వ్యవస్థ తప్పు చేసిందా? అతడు హంతకుడిగా ఉరివేశారు, అతన్ని చంపేశారు. అలాగని వాడు కుట్రతో మహాత్ముడిని చంపేశాడు. జరగవలసిన చావులు జరిగిపోయి ఇప్పుడు అది ఎత్తడం అంత అవసరమా? అతని మీద నీకు ఇష్టం లేదా? మీకేమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా? ఏమండి, చచ్చిపోయిన వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడకండి, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకండి. అందుకే కీర్తి శేషులు అనేసాం. అలాంటి మహనీయుణ్ణి మన దేశం మనల్ని కన్నవాళ్ళు వాళ్ళు. స్వతంత్ర సమరయోధులు అంటే మై ఏజ్ 71 years. నా తండ్రి ఆ స్వతంత్ర సమరయోధులు చరిత్ర తెలిసినవాడు. ఏమండి, మొన్నటి వరకు లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన, ఒక భారత ప్రధానిగా మరణించిన ఆయన ఒక చిన్న పెంకుటింట్లో ఉన్నాడండి, అద్దె కొంపలో ఉన్నాడంటే అది స్వతంత్ర సమరయోధుడికి ఈ దేశం ఇచ్చిన గౌరవం అదేనా? ఒకవేళ దేశంలో ఎవరైనా నాయకులు తప్పు చేస్తే నిలదీయండి. నేను నిలదీస్తున్నాను కదా, నేను అలా మాట్లాడడం లేదు కదా. డబుల్ గేమ్, డబుల్ టంగ్ నేను ఎప్పుడు మాట్లాడను కదా. మనకున్నది ఒకే నాలుక, ఒకే మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10. వీరు తెగువ గలవారు. జాగ్రత్తగా వినండి, దేవుడు ఏమని రాయించాడో ఇలాంటి వాళ్ళ గురించి, నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళ గురించి. ఏమండి, మీరు ఎవరి గురించి మాట్లాడాలో ఆయన మీడియా వాళ్ళకు ఉండాలండి ఈ జ్ఞానం. అంత క్యాపబుల్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు కెమెరాలు పట్టుకొని వెళ్ళి. డబ్బున్నవాడు క్యాపబుల్ పర్సన్ కాదు, ఆస్కార్ అవార్డు వచ్చినవాడు క్యాపబుల్ పర్సన్ కాడు, నటించేవాడు క్యాపబుల్ పర్సన్ కాడు, ప్రజల కొరకు జీవించేవాడు క్యాపబుల్ పర్సన్. మీకు డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో, అధికారం ఎవరి దగ్గర ఉంటుందో, పదవి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ చుట్టూ, సినిమా యాక్టర్ల చుట్టూ కెమెరాలు పట్టుకు తిరిగే మీడియా మీది. బైబిల్లో దేవుడు ఏం రాయించాడో 2000 years బ్యాక్ చదువుతున్నారు, వినండి. వీరు తెగువ గలవారు, స్వేచ్ఛాపరులు, మహాత్ములను దూషింప వెరువకయున్నారు. మహాత్ములను దూషింప వెరువకయున్నారు. మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. ఈ ముఠాకు చెందినవాడు ఆయన.
గాంధీని చంపిన గాడ్సే గొప్పవాడు అన్నవాడు, గాడ్సేకు గుడి కట్టాలనుకున్నవాడు, వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నానండి నేను. ఏమని? వీరు తెగువగలవారు, స్వేచ్ఛాపరులు, మహాత్ములను దూషింప వెరువక భయపడకుండా దూషిస్తున్నారు మహాత్ములను. బైబిల్లో ఉన్న మాట అండి. బైబిల్ ఈజ్ నాట్ ఆర్డినరీ బుక్. దేవుడు రాయించిన పుస్తకం. నీ మెంటల్ పరిస్థితి ఎలా ఉందో చెప్పేస్తుంది అది. ఒక మాట చాలు పోలీసు వాళ్ళకి, FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక మాట నీ నోట వచ్చిన తరువాత అది మళ్ళా ఈ మాటల్లో ఎక్కడ మారినా నువ్వు నేరస్తుడు అని కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళు. ఆలోచించండి. మహానాయకులు పుడతారు, కొంతమంది చరిత్రకు వస్తారు, కొంతమంది చరిత్రకు రారు. ఆ రోజు వాళ్ళతో పోరాడడానికి భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సుభాష్ చంద్రబోస్, ఏమండి ఎంతోమంది ఉన్నారండి. స్వతంత్ర అన్ని రాష్ట్రాల్లో ఉన్నారండి సమరయోధులు. వాళ్ళు ఎవరు రాలేదండి పేర్లకే. మీరు ఎక్కడో మూలం అన్నీ తీసుకొచ్చి చరిత్రలో సినిమాలు తెస్తుండగా లేదు, ఎక్కడెక్కడో తీసుకుంటారు. అయ్యో పాప ఇతను మర్చిపోయారా, ఇతను కూడా ఒక స్వతంత్ర సమరయోధుడు కదా అని. ఒక అల్లూరి సీతారామరాజు సినిమా తీశాడు కృష్ణ గారు. అది చూసిన తర్వాత నిజంగా అల్లూరి సీతారామరాజు ఎంత చక్కగా పోరాడాడు ఆ బ్రిటిష్ వాళ్ళతో. వాళ్ళు మన దేశం కోసమే కదా వాళ్ళు ప్రాణాలు వడ్డారు, అలసిపోయారు. ఏమండి అది ఎంత వృద్ధాప్యం అండి మహాత్ముడిది, గాంధీ మహాత్ముడిది. అంత వృద్ధాప్యంలో కర్ర పట్టుకొని నడుచుకుంటూ బ్రిటిష్ వాళ్ళతో పోరాటానికి దిగిన మహాయోధుడు కదండి, నాయకుడు కదండి. ప్రతి తరంలోనూ నాయకులు ఉంటారు, బుద్ధి చెప్పేవాళ్ళు ఉంటారు. నోరు జారకూడదు వాళ్ళ గురించి. చరిత్రను మరలా తిరిగి రాయమంటున్నావు. ఇక్కడే పుట్టాం మేము. ఈ దేశం నుంచి మీరు బయటకు వెళ్ళిపోవాలని చెప్పడానికి RSS వాళ్ళు ఎవరండి అని అడుగుతున్నాను ప్రశ్న. ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్. ఈ దేశంలో పుట్టిన నన్ను బయటకు పొమ్మడానికి నీకు చరిత్ర తెలుసా అంటాను. అడుగున్నాను మత ఛందస్సువాదాన్ని. ఏంటి అసలు చరిత్ర, ఇండియాలో చరిత్ర ఎలా ప్రారంభమైందో నీకు తెలుసా? ప్రపంచ చరిత్ర తెలిసినోడిని. ఆ భయంకరమైన బాబెలు, దట్స్ ఎ డర్టీ సిటీ, డర్టీ ప్లేస్. దేవునికి ఎదురు తిరిగినటువంటి వాళ్ళు. అక్కడ నుండి భాష తారుమారు అవగానే భూమి నలుచెరుగులకు చెదిరిపోయారు. దట్ ఈస్ ద వరల్డ్ హిస్టరీ. అలా చెదిరిపోయిన వారే మిడిల్ ఈస్ట్ నుంచి ఖైబరు బోలను కనుమలగుండా భారతదేశంలో మొట్టమొదటి అడుగుపెట్టిన వాళ్ళు ద్రావిడులు. ఉత్తర భారతంలో ఆక్రమించుకున్నారు వాళ్ళు వచ్చి. అందరూ ఆక్రమణదారులే, సొంతదారులు ఎవరు లేరు. సృష్టి దేవుడిది, ఆక్రమణ మనిషిది. ఆ తర్వాత ఆర్యులు. అప్పుడు ఆర్యులు తెలివైన వాళ్ళు కనుక ద్రావిడుల్ని వెనక్కి నెట్టేశారు దక్షిణ భారతానికి. అలా ఆర్యులలోనో ద్రావిడుల్లోనో మన పూర్వీకులు ఉన్నారు. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన మన పూర్వీకులు, అదే బాగ్దాద్, ఇరాక్, బాబెలు, అక్కడ నుంచి భూమి నలుచెదురుగా చెదిరిపోయిన వాళ్లే కొందరు ముందుగా ద్రావిడులు, తర్వాత ఆర్యులు భారతదేశంలోకి వచ్చారు. వాళ్ళలోనే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఉన్నారు. నువ్వెవడోరా మమ్మల్ని వెళ్ళిపోమనడానికి ఇండియా నుంచి? నీకు అసలు ప్రపంచ చరిత్ర కూడా తెలీదా? ప్రపంచ చరిత్ర అసలు నీకు బడికి వెళ్ళావా నువ్వు చిన్నప్పటి నుంచి? ఏవైనా క్రైస్తవులు భారతదేశంలో ఉండకూడదా? మేమేం చేసావు నిన్ను?
మేమేమైనా మీలా కత్తులు పట్టుకొని, పిస్తళ్ళు పట్టుకొని, తర్వాత కర్రలు పట్టుకొని ఏమైనా కర్రసాములు చేస్తున్నావా? న్యాయం మాట్లాడుతున్నాను, ధర్మం మాట్లాడుతున్నాను. కరోనా లాంటి భయంకరమైన ఈ తీవ్ర వైరస్ ప్రపంచాన్ని శవాలు గుట్టలు చేస్తుంది. ఎందుకో తెలుసా? మీలాంటి అక్కర మార్కులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కనుక. ఒక సబ్జెక్టు మీద గళం విప్పాలంటే సబ్జెక్టు లోతుపాతులు, పొడవు, వెడల్పు, ఎత్తు ఎంత ఉందో తెలుసుకోవాలి. దేర్ యు ఆర్ ఇంటలెక్చువల్. తాడు తెంపితే మొదలు తెలీదు, చివర తెలీదు. నువ్వు మాట్లాడుతున్నావు చరిత్ర గురించి. ప్రతివాడు చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఆర్యుడైతే నీ తండ్రి ఆర్యుడు కదా? నా తండ్రి ద్రావిడైతే నీ తండ్రి ద్రావిడుడు కాడా? వాళ్లే కదా మన పూర్వీకులు. ఒకే రక్తాన్ని పంచుకున్నాం కదా మనం. తెలియకుండా నోరు పారేసుకోకండి, వద్దు. భయంకరమైన కరోనా ఎందుకు వ్యాప్తి చెందుతుందో మీకు అర్థం కావట్లేదు. లేపేస్తాడు. పెట్టలో పిల్లు, పాములు తినటం వల్ల కాదు. అక్రమార్కులు ఆగడాలని ఆపాలి, అక్రమార్కులు ప్రాణాలను తీయాలి. అది దేవుడు చేస్తున్న యుద్ధం. ఆల్రెడీ నేను చెప్పాను, లాస్ట్ ఇయర్ అంతా ఇదే ప్రసంగం. ఇప్పటికైనా మనసులో మార్చుకోండి. కీప్ క్వైట్. నీ ప్రాణం తీయటం క్షణం, నిన్ను మాయ చేయటం ఒక క్షణం. దేవుడికి మునిగిపోతావు. ఎందుకు ఈ భయంకరమైన పెను తుఫాన్లు భారతదేశాన్ని ఇలాగ ఎదుర్కొంటున్నాయి? ఎందుకు ఉత్తర భారతంలో ఎందుకు భూమి మాటిమాటికి కదిలిపోతుంది? ఎందుకు కాఠ్మండ్లో చారిత్రాత్మకమైన కట్టడాలు కూలిపోతున్నాయి? బెంగళూరులో భూకంపం, ఆంధ్రాలో భూకంపం, చెన్నైలో భూకంపం, ప్రకంపనలు, భారతావనిలో ప్రకంపనలు, అమెరికాలో ప్రకంపనలు, ఆస్ట్రేలియాలో ప్రకంపములు, ప్రపంచ దేశాలలో అన్ని ప్రకంపనలే. భయంకరమైన ఉప్పెనలు, వరదలు, వడగళ్ళు, నిప్పులు కురుస్తున్నాయి ఇప్పుడు. ఎందుకర్రా నోరు బారేసుకుంటారు? తిన్నగా మంచిగా నడవండి. మీరు చేస్తున్న పాపాలకు స్వస్తి చెప్పండి. కనీసం మనిషిగానైనా బ్రతకండి. మృగంగా ఉండకూడదు. కులాలని, మతాలని, ప్రాంతాలని, ఒకే మనిషి మధ్య ఎన్ని సృష్టించాడు దుష్టుడు. విభజించి పాలన బ్రిటిష్ వాడిది కాదు, ప్రతి మనిషిది అదే. ఏదో రకంగా పొరుగుడు పచ్చగుంటాడు, పొయ్యిలో ఇది బొయ్యాలనుకుంటాడు. మారండర్రా, ఒక మనిషిగా బ్రతకండర్రా. ఎదురుగా వస్తున్న వాడిని ఎద్దుగుద్దేసినట్టుగా నువ్వు అలాగే ఉంటాయా నీ మాటలు, నీ ప్రవర్తన? మృగంగా బ్రతక్కు. అలాంటి దేవుని దయాపూర్వక సంకల్పాన్ని నెరవేర్చడానికే యోసేపు ఆ తరంలో పుట్టాడు. అది ఆయన చరిత్ర. అప్పటి నుంచి 430 ఏళ్ళు చరిత్ర ఈజిప్ట్లో ఉంది వాళ్ళకి. చారిత్రాత్మకమైన ఆధారాలతో చూపిస్తున్నాను మీకు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాన్ని కలిపితే 470 ఏళ్ళు. 470 ఏళ్లకు ముందు 70 మంది వెళ్ళిన ఇశ్రాయేలీలు 470 ఏళ్ల తర్వాత లక్షల మందిగా వచ్చారు. దేవుడు వాగ్దానం చేసిన పాలుతేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి. ఇందులో ఒక మోషే, ఇందులో ఒక యెహోషువ, ఎందరో ఉన్నారు కారణ జన్ములు, దేవుని గ్రంథములో రాయబడిన వారు. అందులో ఒకడు యోసేపు. దేవుడు ఆయన గణపరిచే విధానం, లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని పెంచవలసిన బాధ్యత ఈజిప్టు దేశపు భుజస్కంధాల మీద వెయ్యాలనుకున్నాడు దేవుడు. బానిసలుగానైనా బ్రతకాలనుకున్నారు ఆనాడు ఇశ్రాయేలీలు. ఆకలి చావులు లేవు వాళ్ళకి. ఈరోజు మన భారతదేశంలో ఆకలి చావులు. భారతీయులంతా ఆయా రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళి నడుచుకుంటూ ఆకలితో
కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళారు. జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. మన దేశంలో ఆకలి చావులు ఉన్నాయి. కట్టు బానిసలుగా యజమానులు వాడుకున్నారే తప్ప వాళ్ళు పనిచేసే కూలి కూడా చేతికి ఇవ్వకుండా బయటకు తగిలేశారు లాక్డౌన్లో. 135 కోట్ల మంది భారతీయులు కన్నీరు దేవునికి వినబడదా? కనబడదా? దేవునికి చేరుతుంది. అందుకే కరోనా పెరుగుతుంది. మీకు అది తెలీదు, మీకేమీ తెలీదు. డాక్టర్ ఏమో దేవుడు నీకు. ఎందుకు భారతావనిలో పెరిగిపోతుంది కరోనా? నీ మనసు మారనంత వరకు, మనిషి తన మృగత్వాన్ని వదులుకొని క్యారెక్టర్ ఒక మానవత్వం ఉన్న మనిషిగా మారాలి. 135 కోట్ల మంది భారతీయుల్లో ప్రతి భారతీయుడు. వాళ్ళండి దేవుళ్ళు అవుతారు. దోచుకునేవాడు దోచుకుంటూనే ఉన్నాడు, చంపేవాడు చంపుతూనే ఉన్నాడు, పాడు చేసేవాడు పాడు చేసేవాడుగానే ఉంటున్నాడు. నో చేంజ్ ఇన్ హ్యూమన్ క్యారెక్టర్స్. అలాంటి కారణ జన్ముడు యోసేపు దేవుని దయా సంకల్పానికి కట్టుబడినవాడుగా ఎంత ఎత్తుకు తీసుకొచ్చాడో చూడండి. ప్రారంభం ఎంత చక్కగా ఉంది. 41 ఆదికాండం 43. తన 2వ రథము మీద యోసేపు నెక్కించెను. అప్పుడు వందనములు చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించెను. అతని పేరు జీవగ్రంథమందు రాయబడి ఉండెను. ప్రజలు నిన్ను కీర్తిస్తున్నారు అంటే, ప్రజలు నిన్ను పొగుడుతున్నారు అంటే, ఆకలి చావులు లేకుండా ఇటు ఈజిప్షియన్స్ని, అప్పుడున్న ఆఫ్టర్ ఆల్ 70 ఇజ్రాయేలీట్స్ని, అంతే కదండి, 70 మంది ఇశ్రాయేలీలు 7 సంవత్సరాలలో వాళ్ళు మళ్ళా పిల్లలు పెట్టిన మరొక 70 మందిని వేసుకోండి, లేక మరొక 200 మందిని వేసుకోండి. కానీ 7 సంవత్సరాలలో ఆకలి చావులు లేకుండా ఇశ్రాయేలును బ్రతికించాడు, ఈజిప్షియన్స్ను బ్రతికించాడు. తాను దేవునికి లోబడినవాడు గనుక, దేవుని యందల భయభక్తులు కలిగిన వాడు గనక, ఒక మంచి క్యారెక్టర్, ఒక లేడీ, ఒక పొతిఫర్ భార్య, ఒక సైన్యాధ్యక్షుని భార్య యవ్వనంలో ఉన్న యోసేపుని కామాతురతతో రమ్మని కోరింది. తప్పించుకొని పారిపోయినందుకు జైల్లో పెట్టించింది, దొంగ సాక్ష్యాలు పెట్టింది. క్యారెక్టర్ పర్సన్. జీవగ్రంథమందు పేరు రాయబడి ఉన్నది. స్త్రీని చూడగానే తప్పుగా ఆలోచించి నీ చెత్త కళ్ళు, నీ చూపు, నీ దృష్టి, నీ మైండ్, ఒక ఆడదాన్ని చూడగానే నోటుకొచ్చినట్టు మాట్లాడే నీ నోరు, ఒక మహాత్ములను దూషించి ఈ నోరు, గొప్పవాళ్ళని చెడ్డగా మాట్లాడడం, అవమానించి మాట్లాడడం, నీ నోరు, నీ క్యారెక్టర్, నీ మైండ్ టోటల్ డిస్టర్బ్డ్ హ్యూమన్ బీయింగ్. చెడిపోయిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ముందు మానవత్వాన్ని మార్చండి. మృగాలుగా ఉన్న మనుష్యులు, రక్తానికి అలవాటు పడిన నరులు మనుష్యులుగా, దైవాలుగా మారేటట్టు మంచి మాటలు నేర్పించండి దేశానికి. అది చెయ్యరు. ఇతనేదో పెద్ద నీతిమంతుడు, అతనేదో పెద్ద నీతిమంతుడు, అందరి మీద కామెంట్లే. పోరు నువ్వు పుట్టావాపడికి నువ్వు వాళ్ళ మధ్య ఉన్నావంటే అది లేదు. ఎందుకు మరి మాటలన్నీ నోట అలా జారుతున్నాయి? ఇది మళ్ళా భారతీయులందరికీ తెలియాలా ఇంత మాట అన్నాడని? అంటే భారతీయ హృదయాల్లో వేడి రగులుస్తున్నారా ఈ మీడియా వాళ్ళు? ఇవాళకి మరి అదే పని అందుకే పెట్టుకున్నారు ఆ దుకాణాలు వాళ్ళు. మీడియా ఉన్నది ప్రజల్ని శాంతి భద్రతలు నడిపించటానికి కాదు. మీడియా ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో సమాజాన్ని స్థాపించటానికి. కలం కాదు, మాది బలం, ఏదో చెత్త డైలాగులు వేసుకొని మీడియా పెట్టి నడిపించటం కాదు. నీ చేతనైతే నువ్వు కోట్లు పెట్టుబడి పెట్టి ఛానల్ పెడితే సమాజాన్ని బాగు చేసే కార్యక్రమాలు ప్రసారం చేయి. అవి చెయ్యు. సీరియల్స్ అన్నీ చావులే, అన్ని అత్తమామల మధ్య కోడళ్ళ మధ్య గొడవలే, హత్యలే, మానభంగాలే.
ఎందుకుంది మీడియా? పాడేది ఒక దేవుని పాట పాడతావు, వేసేవన్నీ దొమ్మర వేషాలే రాత్రి వరకును. అర్ధరాత్రి మసాలా అంటావు. వద్దు. సమాజంలో ప్రతి వాళ్ళు దోచుకోవడానికే వ్యాపారం చేస్తున్నారు. కానీ దేశ ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరా? ఉంటే వాళ్ళ మాట వినరా? కారణజన్ముడు తన జీవితాన్ని ఇశ్రాయేలీల కొరకు పణంగా పెట్టిన మహానాయకుడు యోసేపు వెరీ గుడ్ క్యారెక్టర్ పర్సన్. క్యారెక్టర్ ఉన్నవాడండి. ఒక ఆడదాన్ని చూసి నాలిక చప్పరించుకొని నోళ్ళు ఊరుతుంటాయే, అదే నా నీ జీవితం అంటే అసహ్యం అనిపించడం లేదా నీకు? అది నీ కూతురు స్నానం చేస్తే నీకు నోరు ఊరిపోద్దా? అక్కడ జరగనిది ఇక్కడ ఎందుకు జరుగుతుంది? నీ దిల్ ఖరాబ్. ముందు నువ్వు మారు. ముందు నువ్వు మంచిగా మారు. ఒక మంచి వ్యక్తిగా బయటకు రా. అప్పుడు సమాజంలో ఎలుగెత్తి నానా చెప్పు. తప్పులు చేస్తారు, తప్పులు చేయరని నేను అంటం లేదు, కానీ మారరా? ఆ తప్పు మరలా చేస్తారా? క్యారెక్టర్ నిలబెట్టుకున్నాడు కనుకే ఫరో తన రెండవ రథాన్ని ఎక్కించి ప్రజలతో చెప్తున్నాడు, ఇతన్ని ఊరేగింపుకు తీసుకెళ్ళండి. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించాను. ఉత్తముడిగా ఎదుగుదల, ఉత్తమ పౌరుడిగా ఎదుగుదల, ఉత్తమ జ్ఞానిగా ఎదుగుదల, దేవునికి ఇష్టడైన ఆయన జీవగ్రంథమందు రాయబడిన కుమారుడిగా ఎదుగుదల. దట్ ఈస్ ద క్యారెక్టర్. గాడ్ బ్లెస్ యూ. సాటర్డే కలుసుకుందాం. అందరికీ సెలవు.